నీతిమంతుడైనటువంటి వాణ్ణి, పరిశుద్ధుడైనటువంటి వాణ్ణి, యథార్థత కలిగినటువంటి వాణ్ణి, ఏ పాపము చేయలేనటువంటి వాణ్ణి ఏం చేయమంటుందండి? అదే ప్రజాస్వామ్యం, సిలువ వేయండి అని చెప్తుంది. దొంగనేమో మాకు వదిలిపెట్టండి, బయటకు తీసుకురండి అంటుంది. ఈ రోజున కూడా అదే జరుగుతుంది. యథార్థవంతులు బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యం కూడా కోరుకునేది ఏంటో తెలుసా? నీతి న్యాయాన్ని కోరుకోవటం లేదండి, పరిశుద్ధతను కోరుకోవట్లేదండి. లోకాన్ని, దానిని అనుసరించి పాపాన్ని కోరుకుంటుంది. యేసు ప్రభువారు ఇంత నీతిమంతుడయ్యుండి ఆ పిలాతు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడండి? అతనిలో ఏ దోషము కూడా నేను చూడలేకపోతూ ఉన్నాను. ఆయన మాట్లాడితే మంచే ఉంది, ఆయనను ప్రవర్తన చూసినా మంచిగానే ఉంది, కానీ ప్రజలందరూ ఈయన్ని సిలువ వేయండి అని చెప్తున్నారు. ఒక దొంగని బయటకు తీసుకురమ్మని చెప్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? న్యాయం చేసేవారు కూడా ఓడిపోతూ ఉన్నారు. పిలాతు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పిలాతు అన్నటువంటి మాటలు, ఈయనలో నేను ఏ పాపము చూడలేకపోతున్నాను, నేను ఎలాగా ఆయన్ని శిక్షించనయ్యా, నా వల్ల కాదు, ఈ దోషము నా మీద, నా పిల్లల మీద ఉండకుండానట్లుగా చేతులు కడుక్కుంటున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మీరే చూసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఏ స్వరము గట్టిగా ఉంది? ప్రజాదరణ ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాదరణ ఎవరికి ఉంటుందంటే దొంగలకు, వ్యభిచారులకు, హంతకులకు, దుర్మార్గులకు ఆ యొక్క గొంతు బలంగా పనిచేస్తుంది. పరిశుద్ధుడికి, నీతిమంతుడికి, యథార్థవంతుడికి సపోర్ట్ లేదండి. ఆ రోజున యేసుప్రభుకి అలాగే జరుగుతుంది. ఈ రోజున నీతి, న్యాయం, యథార్థత కలిగినటువంటి వారికి కూడా అదే జరుగుతుంది. ఎంత అమానుషం చూడండి! సిలువ వేయండి, కొట్టండి, చంపండి, పిడిగుద్దులు గుద్దండి, అపహసించండి అని ఎన్నో వేల నోళ్లు అక్కడ పనిచేస్తున్నాయి. ఎవయ్యా ఎందుకు కొట్టాలి? ఎందుకు సిలువ వేయాలి? ఎందుకు ఉయ్యాలి? ఎందుకు అపహసించాలి? ఎందుకు తన వస్త్రాలు లాగాలి? నాకు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ లేదు. కొట్టాలంతే, చంపాలంతే. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళపైన దాడి ఎందుకు చేస్తున్నారయ్యా? వాళ్ళు ఏ తప్పిదం చేశారు? తప్పిదం ఏం చేశారు మాకు తెలియదు. క్రీస్తును ప్రకటిస్తున్నారు, చంపేస్తాం అంతే. క్రీస్తును ప్రకటిస్తున్నారు, దూషిస్తామంతే. యేసుప్రభుని నమ్ముకున్నారు, మేము వారిని హింసిస్తామంతే. ఎన్ని భయంకరమైనటువంటి బూతులు సేవకులు పడుతున్నారో తెలుసా? ఒక్క పోస్ట్ మనం అప్లై చేస్తే అలాగా ఫేస్బుక్లో కింద కామెంట్లు మనం చదవలేము ఎవరు. ఏం నేర్పిస్తుంది ధర్మం? ఏం నేర్పిస్తుంది ధర్మం? ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు. ఈ మనిషి చనిపోయిన దానికి ఒక వ్యక్తి ఎవరైనా ఏ కులానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ కుటుంబానికి చెందినవాడైనా ఏమంటారండి? అయ్యో పాపం అంటారు. కానీ కొందరిలో మూర్ఖ స్వభావులు ఏం చేస్తున్నారు తెలుసా? ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు, ఎంతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిడుతూ ఉన్నారు. కనీసం ప్రేమ లేదు, కనీసం వారి మీద జాలి కూడా లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో చూడండి. పక్కవాడు మన విరోధి అయినా వాడు చనిపోతే ఏం చేస్తారండి? అయ్యో పాపం అని చెప్పి, మనకు విరోధి కదా అని చెప్పి మనం ఇంటికాడ ఉండడం, కనీసం అతను చూడడానికి వెళ్ళి ఆ ఇంటిలో వారికి సహకరిస్తాం. మన వ్యతిరేకులకు కూడా మనము సానుభూతిని తెలుపుతామే. దుర్మార్గులు రాజుల్లుతూ ఉన్నారు, పాపాత్ములు లోకాన్ని ఏలుతూ ఉన్నారు, వ్యభిచారులు లోకాన్ని శాసిస్తూ ఉన్నారు. సత్యవంతుడికేమో దెబ్బల, సత్యవంతుడికి దెబ్బలు, అవమానాలు, నిందలు, నిట్టూర్పులు. త్యానికి చోటు లేదు ఈ ప్రజాస్వామ్యంలో. నీతి కలిగిన వారికి, యథార్థత కలిగిన వారికి చోటు లేదు ఈ ప్రపంచంలో. పిలాతు అక్కడ తీర్పిచ్చాడు, నేనేం చేయలేకపోతున్నానన్నారు. ప్రజలందరూ ఏం కోరుకున్నారు? క్రీస్తుని సిలువ వేయండి, బరబ్బాను మాకు వదిలిపెట్టండి, అది కోరుకున్నారు వారి నాశనానికి. ఇక్కడ ఈమె ఏం కోరుకుంది? అవడానికి అన్యజనాంగంలో ఉన్నది, కానీ నాకు
దేవుడు కావాలని కోరుకుంటుందండి. హల్లెలూయా. నీ నిర్ణయం ఏంటి దినాన్న? జస్ట్ అర్థం చేసుకో ఒకసారి. ఈ ప్రజాస్వామ్య దేశంలో నిర్ణయాన్ని తీసుకునేటువంటి హక్కు నీకుంది. ఏది మాట్లాడాలన్నా నీకు హక్కు ఉంది, ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్నా హక్కు నీకుంది. కానీ నీ నిర్ణయం నిన్ను కాలగర్భంలో కలిసిపోయేదిగా ఉండకూడదు. నీ నిర్ణయం నిన్ను గట్టెక్కించేదిగా ఉండాలి. నీ ఆలోచన నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకునేటట్టుగా ఉండాలి.